ప్రభునందు ప్రియ సోదర సోదరులారా, 59వ కీర్తనలో 3-4 వచనములు మనం చదువుకున్నాం. 59వ కీర్తన చిన్న అక్షరాలలో పైన హెడ్డింగ్లో రాసినటువంటి మాటలు మనము గమనించినట్లయితే, ప్రధాన గాయకునికి అల్ తర్షేతు అనే రాగము మీద పాడదగినది అని వ్రాయబడింది. ఈ అల్ తర్షేతు అనేటువంటి మాట హెబ్రీ పదముల నుంచి తీయబడింది. ఆ మాటకు అర్థము మనము గమనిస్తే, నశింప చేయకుము అనేటువంటి భావము మనము చూస్తూ ఉంటున్నాం. యేసు ప్రభువును గురించినటువంటి ప్రవచనాలుగా దావీదు కీర్తనల్లో 59వ కీర్తనలో 3-4 వచనములు మనము గమనిస్తే, నా ప్రాణము తీయవలనని వారు పొంచి ఉన్నారు, యెహోవా నా దోషమును బట్టి కాదు, నా పాపమును బట్టి కాదు, ఊరకయే బలవంతులు నా పైన పోగుబడి ఉన్నారు అనే మాట చూస్తున్నాం. వాస్తవానికి దావీదు తన జీవితంలో రాజైన సౌలు ఆయనకు సంబంధించినటువంటి వారిని పంపించి రాత్రి వేళ చీకటిలో దావీదు దాక్కొని ఉన్నటువంటి గుహ దగ్గర కాపు కాసి ఎప్పుడు బయటికి వస్తే హతమార్చుదామన్నటువంటి ఆలోచనతో నిండినటువంటి వారుగా మనము గమనిస్తాం. కానీ అది చరిత్రే. కానీ యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో మానవులమైన మనము పరిశుద్ధుడైన దేవుని సన్నిధికి పాపము చేసి దూరమైనప్పుడు మనలను రక్షించడానికి మన వంటి శరీర ఆకారాన్ని ధరించుకొని ఆయన తనను తాను తగ్గించుకొని శిలువ మరణము పొందినంతగా తగ్గించుకొని ఎంతో వినయముతో ఈ లోకంలో ఒకే అంగీ కలిగి రాత్రిళ్ళు కొండలలో ఉంటూ పగలు నడుస్తూ ఆయన దేవుని రాజ్య సువార్త ప్రకటన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు అవసరాన్ని బట్టి అనేక మానవాతీతమైన అద్భుతాలను చేస్తూ సూచక క్రియలను చేస్తూ మేలు చేయించు సంచారం చేస్తూ ఉంటే, ఆయన ఎప్పుడు దొరుకుతాడా, ఎప్పుడు హతమార్చుదామా, ఎప్పుడు కొండ మీద నుంచి తలక్రిందులుగా త్రోసివేద్దామా అని ఆనాటి కాలంలో శాస్త్రులు, పరిసయ్యులు, మతాధిపతులు, సంపూర్ణంగా ధర్మశాస్త్రాన్ని ఎరిగినటువంటి వాళ్ళు, ప్రవచనాలలో క్రీస్తు ప్రభుని గురించి తెలుసుకున్నటువంటి వాళ్ళు, కంటత దేవుని ఆజ్ఞలను కలిగినటువంటి వాళ్ళు ప్రభువును హతమార్చడానికి ప్రయత్నం చేసినటువంటి వారినిగా నెరవేర్పులో మనం చూస్తాం. నేను ఏ పాపము చేయలేదు, ఏ దోషము నాలో లేదు, నాలో పాపం ఉందని మీరు ఎవరైనా స్థాపిస్తారా అని యేసు ప్రభు అడిగితే కూడా ఆయనను సిలువ వేయము అని కేకలు వేసి ఆయనను సిలువ మరణానికి అప్పగించినట్టుగా చూస్తాం. ఆనాటి కాలం ముందు న్యాయాధిపతి కూడా మనుషుల కేకలే గెలిచాయి, కానీ రాజ్య సంబంధులకు, రాజకీయ నాయకులకు భయపడి మనుషులు అరిచినటువంటి కేకలకే నేను నిర్దోషిని, నాకు ఇందులో ప్రమేయం లేదు అని యేసు ప్రభుని అన్యాయముగా సిలువ మరణానికి, బందిపోటు దొంగ స్థానానికి పరిశుద్ధుడైనటువంటి పాపమే ఎరుగని లేని యేసు ప్రభువుని అప్పగించినట్టుగా మనం గమనిస్తూ ఉంటున్నాం. అలాగనే ఆయన మాట్లాడుతూ, నా యందు ఏ అక్రమమును లేకున్నను వారు పరుగులెత్తి సిద్ధపడుతున్నారు అనే మాట మనం చూస్తున్నాం. యేసు ప్రభు ఏ విధమైన అక్రమము చేయనప్పటికీ పన్ను కట్టాల్సి వచ్చినప్పుడు పన్ను కట్టాడు. అక్కడున్నటువంటి ప్రభుత్వానికి లోబడి ఆయన నడుచుకున్నాడు.
ఎవరిని కించపరచలేదు, ఏ మతాన్ని విమర్శ చేయలేదు, ఏ అధికారాన్ని తోలనాడలేదు. కానీ అతిక్రమము చేయకపోయినా కూడా అక్రమకారులలో ఒకనిగా నన్ను ఎంచారు అని యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో కూడా మనము చూస్తాం. 57వ అధ్యాయం, 58వ అధ్యాయం, 59వ కీర్తన, 75వ కీర్తనలో మనము అల్ తస్హేతు అను రాగము మీద పాడదగినది అనే మాట మనం చూస్తున్నాం. నశింప చేయవద్దు అని దేవునికి, తండ్రి అయిన దేవునికి మొర్రపెట్టుకున్నటువంటి ప్రభువు సిలువలో నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడుస్తున్నావు అని చెప్పడానికి మునుపు తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించుమని చెప్పినట్టుగా మనం చూస్తుంటున్నాం. ఇంత స్పష్టంగా ప్రభు యొక్క మరణాన్ని గురించి, ఆయన పరిశుద్ధుడు అని, ఏ అక్రమము చేయనటువంటి వాడు అని, ఆయన ఏ పాపము చేయనటువంటి వాడని ప్రవచనాలలో ఉన్న నెరవేర్పులో యేసు ప్రభు ప్రత్యక్షంగా ఆయన జీవించి లోకానికి నాలో పాపముందని మీరు చూపిస్తారా అని చెప్పినా ఎందుకు సిలువలో ఆయన మన కోరికై మరణించినాడు అని మనం చూస్తే పాపాత్ములమైనటువంటి మరణను రక్షించడానికి యేసు ప్రభు పరిశుద్ధమైన తన దేహాన్ని మన కొరకు అప్పగించుకున్నట్టుగా మనం చూస్తున్నాం. యేసు ప్రభు యొక్క విజయము పాపం మీద, మరణం మీద, సాతాను మీద, వీటి మీద ఆయన విజయం. ఆయన సిలువలో మరణించి తన రక్తములో మనల్ని విమోచించడానికి ఆయన సమాధి చేయబడి తిరిగి పునరుద్ధానుడయ్యాడు. ఆయన విజయం మనుషుల మీద కాదు, ఒక ప్రాంతం మీద కాదు, సృష్టి మీద కాదు, కానీ మనుషులలో ఉన్నటువంటి దుష్టత్వం మీద ఆయన పునరుద్ధానముతోటి ఆయన విజయాన్ని నిరూపించినటువంటి వాడుగా మనం చూస్తుంటున్నాం. అందుకనే 57వ కీర్తనలో మనం చూస్తే ప్రభువా జనములలో నీకు కృతజ్ఞతాస్తుతులు నేను చెల్లించదను, ప్రజలలో నిన్ను కీర్తించదను అని 57వ కీర్తన 10వ వచనంలో మనము గమనిస్తుంటున్నాం. కాబట్టి ఉదయకాల సమయమందు మన కొరకు బలిగా అర్పణగా అర్పించబడినటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తును జ్ఞాపకం చేసుకుంటూ మనము నశించిపోకూడదు అని కోరుకొని మన కోసం ఈ లోకానికి వచ్చి పాపాత్ములమైన మనని నశించవద్దు, నశించకూడదు, అయ్యా వీళ్ళని క్షమించు అని చెప్పి మన స్థానంలో మన శిక్షని సిలువలో ఆయన అనుభవించినట్టుగా మనం చూస్తాం. 22వ కీర్తన 16వ వచనంలో కూడా కుక్కలు నన్ను చుట్టుకొని ఉన్నవి అనేటువంటి మాటని ప్రభు తెలియచేస్తాడు. ఈ 59వ కీర్తనలోనే మనం ఆ మాటను కూడా మనము ప్రవచనాల్లో ఉన్నటువంటి మాటగా మనము గమనిస్తాం. 6వ వచనంలో సాయంకాలంలో వారు మరలా వచ్చెదరు, కుక్క వలె మురుగుచు పట్టణము చుట్టూ తిరుగుదురు అనే మాట మనం చూస్తున్నాం. ఈ అధ్యాయంలో కుక్కలు అంటే ఎవరు అనంటే అన్యజనులు అని మనకు స్పష్టంగా చదివితే మనకు తెలుస్తూ ఉంది. అనగా యూదులు కానటువంటి వాళ్ళు, అన్యజనులుగా పిలువబడుతున్నటువంటి వాళ్ళు. యెషయా గ్రంథం 52వ అధ్యాయంలో మనం చూస్తే ఏ నర రూపం కంటే చాలా వికారముగా ఉందని చాలామంది ఎలాగున చూచి విస్మమే ముందిరో అనేటువంటి మాట మనం చూస్తూ ఉంటున్నాం. ఆ యెరూషలేము గవిని వెలపట దారిలో వెళుతూ వస్తూ ఉన్నటువంటి వాళ్ళు ఎవరయ్యా అంటే యూదులకు వ్యతిరేకంగా ఉన్నటువంటి అన్యజనులు, వారి వంశంలో వచ్చినటువంటి వారిని వారు ఎలాగున సిలువ వేస్తున్నారో చూడండి అని ఆహా ఓహో అంటూ తలలు ఊపుకుంటూ ఎగతాళి చేస్తూ వెళ్ళేటట్టుగా అందుబాటులో ఉండడానికి ఆ యెరూషలేము గవిని వెలపట ఆయన సిలువ మ్రాను మీద శాపగ్రాహిగా వేలాడుతుంటే ఆనాడు ఎగతాళి చేసిన అన్ని జనులలో నీవు నేను కూడా ఉన్నా. అందుకని ఇప్పుడు ప్రభు మనను ఆయన రక్తంలో కడిగి విమోచించి రక్షించాడు కనుక జనముల మధ్య ప్రభువా నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేదను అని భక్తుడు అన్నట్లుగా ప్రభు యొక్క ఆ శిలువ మరణ పునరుద్ధానం జ్ఞాపకం చేసుకొని ఆయన ఈడవబడిన దేహము, కొట్టబడిన దేహము,
ఉమ్ములతో వేయబడిన దేహము, సిలువలో ఆ ముళ్ళ కిరీటంతో మొత్తబడినటువంటి దేహము, కొరడాలతో చీల్చబడిన ఆయన యొక్క వీపు, భారమైన పాప భరితమైనటువంటి ఆ సిలువ, మనందరి పాపాలను మోసుకొని పోయే ఒక సాధనంగా ఆయన మోసుకొని వెళ్ళడము, ఇవన్నీ జ్ఞాపకం చేసుకొని కృతజ్ఞతతో నింపబడిన హృదయాలతోటి ప్రభువుకి హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని ఈ చిన్న ధ్యానంలో మనం చూస్తున్నాం. అంతేకాని ఏ సహవాసము, ఎవరు ఎలాగూ చేస్తున్నారు అనేటువంటి ఆలోచనలు విడిచిపెట్టి హృదయంలో ఎగతాళి చేసేటువంటి స్వభావం కలిగిన అన్యజనుల నుంచి ప్రభు రక్తంలో విమోచించబడినటువంటి మనము మన యొక్క హృదయంలో దేవునికి విరోధమైనటువంటి ఇలాంటి తత్వాన్ని తీసివేసి హృదయాలను పరీక్ష చేసుకొని ప్రభు శరీరము రక్తానికి సాదృశ్యంగా ఉన్న యొక్క పాత్రలు మన మధ్యలో ఉంటుండగా హృదయమారా ఆయనని జ్ఞాపకం చేసుకొని ఆరాధించాల్సినటువంటి వారంగా ఉన్నామని ఈ చిన్న ధ్యానంలో మనం హెచ్చరిక చేయబడుతున్నాం. అలాగ ఆరాధన చేయడానికి ప్రభు మనకు సహాయం చేయనుగాక.